నా మొగుడు అనుమానిస్తున్నాడు, అనుమానించే మొగుడుతో కష్టం. అందుకే మా కన్న వాళ్ళని, మా ఊరి పెద్ద మనుషుల్ని పిలిపించి విడాకులు తీసుకోవాలనుకుంటున్నా. మీరేమంటారు? మొగుడు కాబట్టే అనుమానిస్తున్నాడు. ఎక్కడ చేజారిపోతావు, అనుమానించేలాగా నువ్వు ప్రవర్తించావు కాబట్టే అనుమానిస్తున్నాడు. ఊరి పెద్ద మనుషుల ఏం చెప్పావమ్మా? 7 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా ఫోన్ మాట్లాడుతుంటే మా ఆయన అనుమానించాడు అని చెప్పావా? నీ పుట్టినరోజు నాడు నీ మూడు కన్నా వాళ్లే ఎక్కువ సర్ప్రైజ్ చేస్తుంటే నీ మూడు అనుమానించాడు అని చెప్పావా? నీ పుట్టినరోజు నాడు వాడు ఎక్కడో సెలబ్రేషన్ చేస్తున్నాడు అందుకే అనుమానించాడు అని చెప్పావా? కన్న బిడ్డకి తిండి పెట్టకుండా ఫోన్లు మాట్లాడుతుంటే అనుమానించాడు అని చెప్పావా? ఇన్ని చెప్పినా నేను వెనకేసుకొని వచ్చా, పెద్ద మనుషులు ఎవరమ్మా అన్నట్టు. భార్యాభర్తలకు సంబంధించి ఇంకా ఏ విషయంలోనైనా సరే మీకు ప్రాబ్లం ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. జరిగింది, జరగబోయేది అన్నీ చెప్తారు దేవి ఉపాసకులు ఆస్థాన పండితులు గారు. జరిగింది మనకు అనవసరం. మన జీవితంలో ముందు ముందు ఏం జరుగుతుందో తెలుసుకోవడంలో తప్పులేదు. అనుమానం పక్కన పెట్టి డైరెక్ట్గా మాట్లాడవచ్చు, ఫోన్లో కూడా మాట్లాడవచ్చు. మనం ఇవన్నీ చేసేసి మొగుడు అనుమానిస్తున్నాడు అంటే అట్టమ్మా? అసలు ఇంట్లో ఉన్న మొగుడుతో మాట్లాడటానికి టైం కుదరదు. ఎక్కడో ఉన్న ఏదే వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళు మంచోళ్లే, కానీ ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్ నువ్వు క్రాస్ చేసావన్నమాట. నీలాంటి వాళ్ళ అంటే నీలాంటి ఆడపిల్లల వల్ల మంచి ఆడపిల్లలకు కూడా చెడ్డ పేరు. అయ్యా తీసుకొచ్చినా కూడా వాళ్ళ 10 మందికి కాపలా ఉండాల్సి వచ్చింది. ఎందుకు వచ్చిన బాధ? ఎట్లాంటి వాళ్ళకి దండం పెట్టొచ్చు. చిచే.